హలో అండి, అందరికీ నమస్తే. నేను మీ గోపిచంద్. ముందుగా ఎస్టీవీ తెనాలి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఈరోజు తెనాలి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జి ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ తెనాల్లో పర్యటించారు. మున్సిపల్ బిల్డింగ్ వెనుక ప్రాంతంలో నిర్మాణంలో సగంలో ఆగిపోయినటువంటి భవనాన్ని కూడా పరిశీలించి ఇక్కడ పారిశుద్ధ్య నిర్వహణ అట్లాగే ఇతర అంశాలపై కూడా మున్సిపల్ అధికారులను కూడా ప్రశ్నించారు. ముఖ్యంగా ఇక్కడ అస్తవ్యస్తంగా పారిశుద్ధ్యం ఉండటం, అట్లాగే ఈ నిర్మాణంలో ఉన్నటువంటి భవనం ఏదైతే ఉందో భవనం వద్ద అసాంఘిక కార్యకలాపాలు జరగటం, ఇక్కడ అస్తవ్యస్త పరిస్థితులపై కూడా మున్సిపల్ ఇన్ఛార్జ్ కమిషనర్ శ్రీకాంత్ను ప్రశ్నించి దీనికి సంబంధించి కూడా పలు సూచనలు అయితే ఎమ్మెల్సీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ చేశారు. పార్టీ నాయకులందరితో కలిసి ఈ భవనాన్ని కూడా పరిశీలించి ఇక్కడ పరిస్థితులపై కూడా ఆయన మాట్లాడారు. అసలు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ ఏం మాట్లాడారు, ఇక్కడ ఏం కార్యక్రమం జరిగింది, పార్టీ నాయకులు అందరూ కలిసి ఇక్కడ ఏం చూశారు అనేది కూడా ఒకసారి మీరు చూడండి. మున్సిపాలిటీ బిల్డింగ్ పక్కనే తాగుడు జోదం, అంతేకాకుండా వర్షాకాలంలో టోటల్గా సబ్మర్షన్ అయిపోయి అక్కడ చుట్టుపక్కల నుంచోటానికి కూడా ఆస్కారం లేని పరిస్థితి ఈ రోజున ఉంది. అంటే దీని మీద వెంటనే తగు చర్యలు తీసుకోవాలని చెప్పి మున్సిపాలిటీ వారిని కోరితే ఖచ్చితంగా 5 రోజుల లోపల, వారం రోజుల లోపల మేము కంప్లీట్ చేసి మీకు పిక్చర్స్ పెడతామని చెప్పడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే పక్కన ఉన్న వాళ్ళు చూసుకోకపోతే మనం చూపించాల్సిన పరిస్థితి రాకూడదని చెప్పి నేను కోరుకుంటా ఉన్నాను. ఎందుకంటే వాళ్ళ బాధ్యత, శానిటేషన్ యొక్క బాధ్యత. ఎక్కడా కూడా ముంపుకు గురవ్వకూడదు, ఎలాంటి వాతావరణానికి వ్యతిరేకంగా ఈ రోజున చర్యలు ఇక్కడ జరగకూడదు అని చెప్పి నా యొక్క విన్నపం అని చెప్పి మనవి చేసుకుంటూ, ఇది వెంటనే తక్షణమే దీని మీద చర్యలు తీసుకోవాలి, దీన్ని పరిశుభ్రంగా ఉంచాలి. ఈ రోజున ప్రభుత్వం యొక్క ఆలోచనకు అనుగుణంగా ఇక్కడ యంత్రాంగం పనిచేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.